నమస్కారం. జన్మకుండలి కార్యక్రమానికి స్వాగతం. మీ జాతక సమస్యలకు పరిష్కారాలు తెలియజేయడానికి ప్రముఖ జ్యోతిష్యులు సుద్దపల్లి నాగరాజు గారు మనతో పాటు స్టూడియోలో ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్కారం గురుగారు. నమస్తే. ముందుగా మన ఫస్ట్ కాలర్ వెయిట్ చేస్తున్నారండి మన కార్యక్రమంలో. విజయవాడ నుంచి కిరణ్ గారు కాల్ చేస్తున్నారు. కిరణ్ గారు నమస్తే మేడం. నమస్తే అండి. ఎవరి గురించి తెలుసుకోవాలి? డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. మేడం మేము 10 years నుంచి ప్రోగ్రామ్ జన్మకుండలి ప్రోగ్రామ్ చూస్తున్నామండి. చెప్పండి. డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. డేట్ ఆఫ్ బర్త్ 19/9/79 19/9/79. టైం చెప్పండి. మార్నింగ్ 10:40 గుంటూరు అండి. 10:45 47 అండి? 45. ఓకే. గుంటూరులో పుట్టారు. ఓకే. ఏం తెలుసుకోవాలనుకుంటున్నారండి? మేడం అది డైవర్స్ అయిపోయిందండి. మ్యారేజ్ మళ్ళీ నాకు సెకండ్ మ్యారేజ్ జరుగుతా లేదా చేసుకోవద్దా చాలి ఆ 2 విషయాలు. గురువు గారితో మాట్లాడండి. ఇక్కడ మీ లగ్నం. నమస్తే సార్. మీ లగ్నం వచ్చేసి వృశ్చిక లగ్నం, రాశి వచ్చేసి సింహరాశి, నక్షత్రం వచ్చి మఖా నక్షత్రం 3వ పాదం. జాతకంలో సప్తమాధిపతి అయినటువంటి కుజుడు, సప్తమాధిపతి అయినటువంటి శుక్రుడు జాతకంలో నీచ స్థితిలో కూర్చొని ఉన్నాడు. అయితే లాభంలో ఉంది, వ్యయాధిపతి అయి కూడా. అయితే ఇప్పుడు చంద్రమహాదశలో కేతు యొక్క అంతర్దశ జరుగుతుంది. మీకు ఈ చంద్రుడు జాతకంలో దశమంలో గురువుతో, రాహుతో, అలాగే శనితో కూడుకున్నటువంటి జాతకం. బుధాదిత్య యోగం, గజకేశ్వర యోగం ఉన్నప్పటికీ కూడా ఇవన్నీ కూడా అక్కడక్కడ ఆ గ్రహాలు ఇబ్బంది పెట్టేటువంటి గ్రహాలతో కలిసి ఉండటం వలన ఇబ్బంది జరిగింది. అయితే మీకు చంద్రమహాదశలో శుక్రుడి యొక్క అంతర్దశ రేపు ఫిబ్రవరి 23, 2016 నుంచి వస్తుంది. వచ్చిన తర్వాత నుంచి ఇక్కడ ఈ శుక్రుడు వివాహకారకుడై నీచంలో ఉన్నందువలన అలా జరిగినప్పటికీ ఈ శుక్రుడు ఇప్పుడు మళ్ళా చంద్రమహాదశలో శుక్రుడి యొక్క అంతర్దశలో తప్పక యోగాన్ని ఇచ్చేదానికి అవకాశం ఉంటుంది. మఖా నక్షత్రం అవటం వలన, అర్ధాష్టమ శనిలో ఉన్నందువలన తప్పక ఈ అర్ధాష్టమ శనికి మీరు పూజ చేయించుకోండి. లేకపోతే ఈ వివాహాన్ని కూడా మళ్ళా 1 year తిరగకుండా బ్రేక్ చేసేదానికి ఆ శని ఇబ్బంది పెట్టేదానికి అవకాశం ఉంటుంది. కాబట్టి శనిని తప్పకుండా పూజిస్తూ అమ్మవారి యొక్క దర్శనాన్ని ప్రతినిత్యం చేయటం వలన తప్పక వైవాహిక జీవితం బాగుండేదానికి బాగుంటుంది. నెక్స్ట్ కాలర్ ఉన్నారండి. ఖమ్మం నుంచి కవిత గారు కాల్ చేస్తున్నారు. కవిత గారు చెప్పండి అండి. నమస్కారం. నమస్తే అండి. ఎవరి గురించి తెలుసుకోవాలి? డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. బాబు గురించి అండి. బాబు పేరు, డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. పార్దు అండి. 10వ తారీఖు 3వ నెల 2012. 2012. టైం చెప్పండి. 3:51 మధ్యాహ్నం. ఓకే. ఏ ఊర్లో పుట్టాడండి బాబు? ఖమ్మం డిస్ట్రిక్ట్ గంగదేపాడండి. ఓకే. గురుగారితో మాట్లాడండి. ఈ అబ్బాయి లగ్నం వచ్చి కర్కాటక లగ్నం, రాశి కన్యా రాశి, నక్షత్రం చిత్తా నక్షత్రం 1వ పాదం. లగ్నం నుంచి కుటుంబ స్థానంలో ఇక్కడ కుజుడు వక్రించి 3వ ఇంట్లో చంద్రుడు, 4వ ఇంట్లో శని వక్రించి, 5వ ఇంట్లో రాహు నీచ స్థితిలో, అష్టమంలో రవి, తర్వాత అలాగే 9వ ఇంట్లో బుధుడు నీచ స్థితిలో, దశమంలో శుక్రుడు, గురువు, లాభంలో వచ్చేసి కేతు నీచ స్థితిలో. ఇక్కడ 3 గ్రహాలు నీచ స్థితిలో ఉన్నాయి. రాహు, కేతు, అలాగే బుధుడు. కానీ శని ఇక్కడ ఉచ్చులో 4వ స్థానంలో, విద్యాస్థానంలో చక్కగా శాస మహాపురుష యోగంలో అద్భుతమైనటువంటి యోగాన్ని ఇస్తున్నాడు. తర్వాత గురువు యొక్క దృష్టి, పంచమ దృష్టి ఇక్కడ కుజుడు మీద ఉన్నదన్నమాట. కుజుడిని చూస్తూ ఉన్నాడు గురువు. మంచి గ్రహం అయి ఉండి కూడా చక్కగా భాగ్యాధిపతి అయి దశమ స్థానంలో ఉండి ధనస్థానంలో ఉన్నటువంటి కుజుడిని చక్కగా చూస్తున్నాడు వక్రించి ఉన్నప్పటికీ కూడా. ఇప్పుడు కుజ మహాదశ జరుగుతుంది. ధనాధిపతి అయినటువంటి ధనస్థానంలో ఉన్నటువంటి కుజుడి యొక్క మహాదశ జరుగుతుంది. ఇప్పుడు కన్యారాశికి చిత్తా నక్షత్రానికి 7.5 సంవత్సరం శని కూడా అయిపోయింది. అయితే గురు బలం ఇప్పుడు ప్రస్తుతం 12వ ఇంట్లో ఉన్నటువంటి గురువు బలం కొద్దిగా తక్కువగా ఉంది. చక్కనైనటువంటి విద్య ఇవన్నీ కూడా ఉన్నప్పటికీ కూడా ఆరోగ్యరీత్యా, ఎందుకంటే లగ్నం నుంచి 6వ స్థానాధిపతి అయినటువంటి గురువు ఇప్పుడు జాతకంలో గోచార రీత్యా 12వ ఇంట్లో ఉన్నాడు. కాబట్టి కొద్దిగా ఆరోగ్య సంబంధంగా కొద్దిగా ఇబ్బందులు కలిగేదానికి అవకాశం ఉంటుంది. చిన్న బిడ్డ కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండండి. జాండీస్ అవ్వకుండా కొంచెం జాగ్రత్తగా, అంటే కామెర్లు అంటారు కదా, అవి జరగకుండా జాగ్రత్త పడాలి. ముందుగానే గమనించుకొని జాతకంలో విద్య, ఉద్యోగం ఇవన్నీ కూడా చాలా చక్కగా ఉన్నాయి. అయితే కుటుంబాధిపతి అయినటువంటి రవి అష్టమంలో ఉన్నాడు. ప్రతిరోజు సూర్య నమస్కారం చేయించండి. ఆరోగ్యము, కుటుంబము, ధనము ఇవన్నీ కూడా బాగుంటాయి. గురుగారు నెక్స్ట్ కాల్ తాడేపల్లిగూడ నుంచి సూర్యప్రకాష్ గారు కాల్ చేస్తున్నారండి. సూర్యప్రకాష్ గారు నమస్తే అండి. డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 11/8/80. ఓకే. టైం చెప్పండి. ఎప్పుడండి? మధ్యాహ్నమా?
ఓకే, ఏ ఊర్లో పుట్టారండి? తాడేపులు కూడా ఓకే, ఏం తెలుసుకోవాలి సూర్యప్రకాష్ గారు? అదే మేము రెడీమేడ్ వ్యాపారం చేస్తున్నాం, రెడీమేడ్స్. చెప్పండి. హలో, అది మాకు నప్పిందా లేదా? వ్యాపారం లేదండి, చాలా ఇబ్బంది కంప్లైంట్ చేశాను. ఏం వ్యాపారం అన్నారు? రెడీమేడ్ షాప్. రెడీమేడ్ షాప్ అండి. అలాగే ఇక్కడ మీ లగ్నం వచ్చేసి వృశ్చిక లగ్నం, రాశి సింహరాశి, నక్షత్రం మఖా నక్షత్రం 1వ పాదం జాతకంలో. అయితే ఇక్కడ జాతకంలో వచ్చేసి మీకు శని కుజుల యొక్క కలయిక ఉంది. రెడీమేడ్ షాప్ అంటున్నారు కాబట్టి ఇక్కడ శని కలిసి ఉన్నందువలన ఇబ్బంది కలగజేస్తుంది. మీ వృత్తి స్థానంలో గురుచంద్రుల యొక్క కలయిక ఉంది. ఈ గురుచంద్రుల యొక్క కలయిక జాతకంలో దశమ స్థితిలో ఉన్నందువలన ధన పంచమాధిపతి గురు వృత్తి స్థానంలో భాగ్యాధిపతి అయినటువంటి చంద్రుడితో కలిసి ఉన్నందువలన మీరు తప్పకుండా మీరు ఏం చేస్తారంటే ఈ రైస్ బిజినెస్, రెడీమేడ్ షాప్ కన్నా కూడా ఈ రైసు, పాలు, నీళ్లు ఇలాంటివి చాలా చక్కగా ఉపయోగపడేదానికి అవకాశం ఉంటుంది. ఆ విధమైనటువంటి బిజినెస్కి మీరు ట్రై చేయండి, మీరు చక్కగా ఉంటుంది. ఇది అంతగా లాభసాటిగా ఉండదు, దానికి సరిపోతుంది. ఇంకా కొంచెం ఇబ్బంది పడేదానికి అవకాశం ఉంటుంది తప్ప మీరు గెయిన్ అయ్యేదానికి ఇక్కడ అవకాశం కనిపించట్లేదు. అందులో ఇప్పుడు అర్ధాశ్రమ శనిలో కూడా ఉన్నారు. శని లాభంలో ఉన్నప్పటికీ కూడా కుజుడితో కలిసి ఉండటం వలన, అది కూడా కన్యారాశిలో ఉన్నందువలన ఇద్దరి యొక్క కలయిక, అందులో ఉత్తరా నక్షత్రంలో శని ఉండటం కొంత ఇబ్బంది కలగజేస్తుందన్నమాట. కాబట్టి తప్పకుండా ఈ రెడీమేడ్ షాప్ కన్నా ఈ రైస్, పాలు, నీళ్లు ఇలాంటి సంబంధించినటువంటి వ్యాపారం మీకు చక్కగా జరుగుతుంది. నెక్స్ట్ హైదరాబాద్ నుంచి పద్మ గారు కాల్ చేస్తున్నారండి. పద్మ గారు హలో అండి, నమస్కారం అండి. నమస్తే అండి, డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. డేట్ ఆఫ్ బర్త్ జూలై 20వ తేదీ ఓకే, 1988 అండి. 88. మా అత్తగారు అబ్బాయి. టైం చెప్పండి. టైం నైట్ 8 o'clock అండి. రాత్రి 8 గంటలకి. కాజీపేటలో పుట్టారు. ఓకే అండి, ఏం తెలుసుకోవాలి? గురువుగారితో మాట్లాడండి. చెప్పండి అమ్మా. అదే అబ్బాయికి సెటిల్ కాలేదండి, జాబ్ ఎప్పుడు వస్తుంది? MBA చేశారు. ఉద్యోగం కోసం అడుగుతున్నారా? ఉద్యోగమేనండి. లగ్నం వచ్చేసమ్మా మకర లగ్నం, ఈయన రాశి వచ్చేసి ఇక్కడ కన్యారాశి, నక్షత్రం హస్త నక్షత్రం 3వ పాదం. ఇక్కడ జాతకంలో దశమాధిపతి అయినటువంటి శుక్రుడు జాతకంలో తన స్వస్థానంలోనే ఉన్నాడు. ఇక్కడ పంచమ స్థితిలో గురువుతో కూడా కలిసి ఉన్నాడు. ఇక్కడ తర్వాత 6వ ఇంట్లో బుధుడు, సప్తమంలో రవి, అలాగే 8వ ఇంట్లో కేతు, 9వ ఇంట్లో చంద్రుడు, వ్యయంలో శని, కుటుంబ రాహు, పరాక్రమ కుజుడు ఉన్నటువంటి జాతకం. ఇది ఇక్కడ రాహు మహాదశ జరుగుతుంది ధనస్థానంలో, కుంభరాశిలో ఉన్నటువంటి రాహు. అయితే ఇక్కడ భాగ్యరాశిలో ఉన్నటువంటి చంద్రుడి యొక్క అంతర్దశ జరుగుతున్నప్పటికీ సప్తమాధిపతి ఇక్కడ వృత్తి స్థానాధిపతి అయినటువంటి శుక్రుడు 2016 మే 3వ తారీఖు తర్వాత అంతర్దశల్లో వస్తుంది. కాబట్టి రాహులో, చంద్రుడిలో శుక్రుడి యొక్క అంతర్దశ, అది వృత్తి స్థానాధిపతి అయినటువంటి శుక్రుడి యొక్క అంతర్దశ వస్తుంది. శుక్రుడు చక్కగా ఉన్నందువలన తప్పక ఇక్కడ మే తర్వాత ఉద్యోగం వచ్చేదానికి అవకాశం ఉంటుందమ్మా. అంతవరకు ప్రయత్నాలు చేస్తూ ఉండమని చెప్పండి. గురువు నెక్స్ట్ హైదరాబాద్ నుంచి ఆనంద్ కుమార్ గారు కాల్ చేస్తున్నారండి. ఆనంద్ కుమార్ గారు హలో, నమస్తే అండి, డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి ఆనంద్ గారు. జూలై 13th మేడం. జూలై 13th. ఓకే, జూలై 13, 1987 మేడం. 87. టైం చెప్పండి. మిడ్ నైట్ ఆఫ్టర్ 12 మేడం. ఏ ఊర్లో పుట్టారండి? మాది ఇక్కడ మన భువనగిరి. ఓకే, ఏం తెలుసుకోవాలండి? అంటే నాకు బిజినెస్ ఉంది మేడం. ఏం బిజినెస్ చేస్తున్నావమ్మా చెప్పండి. కిరాణా జనరల్ స్టోర్. ఓకే, ఇక్కడ లగ్నం వచ్చేసి మీది మేష లగ్నం, రాశి వచ్చేసి మకర రాశి, నక్షత్రం శ్రవణ నక్షత్రం 3వ పాదం. లగ్నంలో గురువు, 3వ ఇంట్లో బుధుడు వక్రించి రవితో శుక్రుడితో, 4వ ఇంట్లో కుజుడు నీచ స్థితిలో, 6వ ఇంట్లో కేతు, అష్టమ శని, దశమ చంద్రుడు, అలాగే రాహు 12వ ఇంట్లో ఉన్నటువంటి జాతకం. ఇక్కడ గురు మహాదశ జరుగుతుంది. మీకు భాగ్య వ్యయాధిపతి అయినటువంటి గురువు యొక్క మహాదశ బాగుంది. దశమంలో చంద్రుడు ఉన్నాడు. మీరు కిరాణా షాప్ ఉన్నారు, వెరీ గుడ్. అంతకుమించి ఇక్కడ బిజినెస్ అదే జరగాలి ఖచ్చితంగా. ఎందుకంటే అంతకుమించి ఇక్కడ చంద్రుడు ఉన్నందువలన అందులో ఆహార పదార్థాలే కిరాణా స్టోర్లో ఉంటాయి కాబట్టి అది బాగా జరుగుతుంది. దాన్ని కొంచెం సూపర్ మార్కెట్ లాగా కొంచెం చేసుకుంటే చక్కగా మీకు ఉపయోగపడుతుంది. ఎందుకంటే గురుదశ ఉంది కాబట్టి, గురువు లగ్నంలో ఉన్నాడు కాబట్టి చక్కనైనటువంటి పరిష్కారం మీకు దొరుకుతుంది. గజకేశ్వర యోగం, అలాగే ఇక్కడ జాతకంలో చంద్రమంగళ యోగం ఉన్నటువంటి జాతకం అవటం వలన మీకు తప్పకుండా బాగుంటుంది. గురుదశ వచ్చింది కాబట్టి. అయితే ఇక్కడ శ్రవణ నక్షత్రం 3వ పాదం, గోచారంలో
కూడా శని లాభంలో ఉన్నాడు. మీరు పుట్టినప్పుడు శని ఎక్కడైతే ఉన్నాడో అష్టమంలో లగ్నం నుంచి ఇప్పుడు గోచారంలో అదే వృశ్చిక రాశిలో ఉన్నందువలన తప్పక యోగకారకంగా ఉంటుంది. కంగారు పడాల్సిన అవసరం లేదు. అయితే గురుగారు, ఈ వివాహాల విషయానికి వస్తే అబ్బాయి జాతకంలో కానీ అమ్మాయి జాతకంలో కానీ అసలు వివాహం ఒక ఇద్దరికి జరగాలి అంటే ఏది ఉండాలంటారు జాతకంలో? కలత్రకారకుడైనటువంటి వాడమ్మ జాతకంలో, అంటే వివాహానికి సంబంధించినటువంటి వాడు కలత్రకారకుడు. వాళ్ళ జాతకంలో ఏ నక్షత్రం అయి ఉంటుందో, ఏ గ్రహం అయి ఉంటుందో ఆ గ్రహానికి గ్రహాధిపతి ఎక్కడున్నాడు, ఆ గ్రహం అనేటువంటి ఇది దాని యొక్క ఫలితం ఎలా ఉంటుంది, ఏ స్థానంలో ఉంది, ఇవన్నీ కూడా పరిగణలోకి తీసుకోవాలి. అంతేగాని కలత్రకారకుడైనటువంటి శుక్రుడు కూడా ఎక్కడ ఉన్నాడో చూస్తాం అక్కడ. అలాగే కుజదోషమా, సర్పదోషమా, నాగదోషమా, ఇలాగ ఎన్నో టాలీ చేస్తాం అందులో. అయితే అన్నీ చేసినా కూడా కొన్ని ఫెయిల్ అవుతుంటాయి. కారణం ఏంటంటే జాతక రీత్యా ఒక్కోసారి వాళ్ళు టైం ఇప్పుడు చెప్పినట్టుగా 12 తర్వాత అండి అంటే ఎప్పుడని తెల్లవారి వరకు 12 తర్వాతే. మరి వాళ్ళు కరెక్ట్గా టైం చెప్పరు. అప్పుడు ఏదో ఉరామరిగా వేసుకొని చెప్పటం, లేదా సమయం తప్పుగా వాళ్ళు ఇవ్వటం, లేదా జాతకంలో దోషం ఉందని ఎవరన్నా చెప్పినప్పుడు దానికి ఒక అరగంట అటు ఇటుగా చెప్తే దోషం ఉండదని చెప్పేసి పెళ్ళిళ్ళు అవ్వట్లేదని ఇలా చేసేవాళ్ళు చాలామంది ఉంటారు. అలాంటివి కూడా చాలా ఇబ్బందులు కలగజేసేదానికి అవకాశం ఉంటుంది. కాబట్టి జాతకం ఇచ్చేటప్పుడు కరెక్ట్ టైం అనేది ఖచ్చితంగా కావాలి. ఒక నిమిషం అటు ఇటుగా ఉన్నప్పుడు కూడా ఒక్కోసారి లగ్నం, అలాగే రాశి, నక్షత్రం ఇవి కూడా మారేటువంటి సమయంలో పుట్టారనుకోండి, అలాంటివి ఇచ్చినప్పుడు మనం టాలీ చేసుకోవడానికి కుదరదు. ఎందుకంటే అదా ఇదా అని చెప్పేసి మర్దంలోనే ఉంటాం. ఒకదాన్ని టాలీ చేసుకొని తీసుకున్నామంటే అది కష్టం అవుతుంది. కాబట్టి అలాంటివన్నీ కూడా ఇచ్చేటప్పుడు మాత్రం పర్టికులర్గా టైం అనేది ముఖ్యంగా కావాలి. దాని ప్రకారం మనం దాన్ని సెట్ చేస్తే బాగుంటుంది. ఓకే అండి, నెక్స్ట్ కాల్ చూద్దామండి. హైదరాబాద్ నుంచి ప్రసాద్ గారు కాల్ చేస్తున్నారు. ప్రసాద్ గారు నమస్కారం మేడం. నమస్తే అండి. డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 17 నవంబర్ 1968. 17 నవంబర్ 1968. 17. ఓకేనండి, టైం చెప్పండి. ఈవినింగ్ 6:10 PM. 6:10 PM. ఓకేనండి, సికింద్రాబాద్లో పుట్టారు. ఏం తెలుసుకోవాలి ప్రసాద్ గారు? కొద్దిగా 1.5 year నుంచి బాగాలేదండి అలా. గురుగారితో మాట్లాడండి. ఇక్కడ మీకు ప్రసాద్ గారు సర్పదోషం ఉందండి. సంపూర్ణంగా కాల సర్పదోషం ఉంది. ఈ కాల సర్పదోషానికి తప్పకుండా మీరు పరిహారం చేసుకుంటే బాగుంటుంది. ఎవ్రీ ఇయర్ చేసుకోవాల్సిందే. ఒకసారి చేశానంటే కుదరదండి ఇక్కడ. ఎందుకంటే శనితో రాహు, కుజుడితో కేతు. శని లాంటి వాడు రాహు, కుజుడు లాంటి వాడు కేతు అని చెప్తారు. అవి రెండింటి మధ్యలోనే గ్రహాలు బంధింపబడి వాళ్ళతోనే శని రాహుతోనూ కుజుడు కేతుతోనూ కలిసి ఉన్నటువంటి జాతకం. అందువలన తప్పకుండా ఇబ్బంది కలుగుతుంది. ప్రస్తుతం శని మహాదశలో కేతు యొక్క అంతర్దశ జరుగుతూ ఉన్నది. కాబట్టి ఖచ్చితంగా మీరు ఇక్కడ గురుబలం కూడా లేదు. గోచార రీత్యా హస్త నక్షత్రం 4వ పాదం కన్యా రాశి మీది. ప్రస్తుతానికి ఇక్కడ ఉన్నటువంటి ప్లానెటరీ పొజిషన్స్లో రాహుకేతుల మధ్యలో గ్రహాలు బంధించబడి ఉన్నటువంటి సర్పదోషం ఏదైతే ఉందో దీనికి తప్పకుండా మీరు పూజ చేయించుకోవటం మంచిది. దానివలన కొంతవరకు మీ సమస్యలకి దారి దొరుకుతుంది, పరిష్కార మార్గం. నెక్స్ట్ నెల్లూరు నుంచి మస్తాన్ గారు కాల్ చేస్తున్నారండి. మస్తాన్ గారు 23/12/85. టైం చెప్పండి. ఓకేనండి, నెల్లూరు. ఓకే, ఇక్కడ ఈ లగ్నం వచ్చేసి ధనుర్లగ్నం అండి. రాశి వచ్చి మేషరాశి, నక్షత్రం భరణి, నక్షత్రం 3వ పాదం. ఈ జన్మజాతకులకు కూడా సంపూర్ణమైనటువంటి కాల సర్పదోషం ఉన్నది. సప్తమాధిపతి అయినటువంటి బుధుడు వ్యయంలో శనితో కూర్చొని ఉన్నాడు. దీనివలన ఇక్కడ కుటుంబ స్థానంలో కూడా గురువు నీచ స్థితిలో వ్యయంలో ఉన్నటువంటి శని చేత చూడబడుతూ ఉన్నాడు 3వ దృష్టితో. ప్రస్తుతం కుజమహాదశలో శుక్రుడు యొక్క అంతర్దశ జరుగుతుంది. వివాహం జరగటానికి జరుగుతుంది, కానీ అది కూడా అంత గొప్పగా లేదండి. కానీ వివాహం చేయాలి కాబట్టి మీరు చేయాలనుకుంటే చేయొచ్చు, అందులో ఎటువంటి ఇబ్బంది లేదు. కానీ అంత గొప్పగా ఏమి ఉండదు. కానీ సర్పదోషం ఉంది. ఈ సర్పదోషానికి తప్పక పరిహారం చేసుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే పంచమ స్థితిలో రాహు చంద్రుడితో కలిసి ఉండటం ఇక్కడ నాగదోషాన్ని ఇస్తుంది, సంతాన దోషాన్ని ఇస్తుంది, చాలా దోషాలు ఉన్నాయి ఇక్కడ. కాబట్టి ఈ భరణీ నక్షత్రానికి ఇప్పుడు ప్రజెంట్ అష్టమ శని కూడా జరగటం, అది ఇంకా 1.5 year వరకు కూడా ఇబ్బంది కలగజేస్తుంది. కాబట్టి తప్పకుండా ఇంకో 1.5 year ఆగి పెళ్లి చేయడమే మంచిది. నెక్స్ట్ హైదరాబాద్ నుంచి శాలిని గారు కాల్ చేస్తున్నారండి. శాలిని గారు, హలో. శాలిని గారు హలో, నమస్తే అండి. డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. నాది 8 December 1988. 8th December 1988. అవును. ఓకే, టైం చెప్పండి. ఎర్లీ మార్నింగ్ 2 o'clock, 12:25. ఓకే,
ఏ ఊర్లో పుట్టారండి? ఇక్కడ హైదరాబాద్ అండి. తెలుసా? ఓకే, ఏం తెలుసుకోవాలి శాలిని గారు? నా మ్యారేజ్ అమ్మా ఇక్కడ మీరు 5'4" హైట్ ఉన్నారా? కరెక్ట్ అయిపోయినట్టుంది. లగ్నం వచ్చేసి కుంభలగ్నం, రాశి వచ్చేసి వృచ్చిక రాశి, నక్షత్రం అనురాధ నక్షత్రం 3వ పాదం. లగ్నంలో రాహు, అలాగే కుటుంబ స్థానంలో కుజుడు, 4వ ఇంట్లో గురు, సప్తమ కేతు, తర్వాత జాతకంలో 9వ ఇంట్లో శుక్రుడు, 10వ ఇంట్లో రవి, చంద్ర, అలాగే బుధుడితో చంద్రుడి నీచ స్థితిలో లాభంలో శని ఉన్నటువంటి జాతకం. ప్రస్తుతం కేతు మహాదశలో చంద్రుడి యొక్క అంతర్దశ జరుగుతుందమ్మా. సింహరాశిలో ఉన్నటువంటి కేతు, నక్షత్రంలో కేతు ఉన్నాడు. శుక్రుడి యొక్క నక్షత్రంలో శుక్రుడు లక్ష్మీ యోగాన్ని చక్కగా ఇస్తున్నప్పటికీ కూడా ఈ కళత్ర స్థానంలో ఉన్నటువంటి కేతు ఏదైతే ఉందో అది కొంత ఇబ్బంది కలుగజేస్తుంది తప్పకుండా. కళత్ర స్థానాధిపతి అయినటువంటి రవి చంద్రుడితో అలాగే బుధుడితో కూడా కలిసి ఉన్నాడు ఇక్కడ వృశ్చిక రాశిలో. అది గురువు యొక్క దృష్టిలో ఉంది కాబట్టి పర్వాలేదు. కానీ కుటుంబ స్థానంలో కుజుడు దోషంలో ఉన్నందువలన ఈ కుజు దోషానికి తప్పక పరిహారం చేయించుకోండి. కుజుడికి కేతువుకి నవగ్రహాల్లో ఉన్నటువంటి కుజకేతులు ఇద్దరికీ కూడా అభిషేకం అది చేయించండి. ప్రస్తుతం కేతు మహాదశ జరుగుతుంది కాబట్టి అనురాధ నక్షత్రం 3వ పాదం, ఇప్పుడు 7.5 సంవత్సరం జన్మశనిలో ఉన్నారు కాబట్టి తప్పకుండా ఈ కుజకేతువుల యొక్క కుటుంబ స్థానంలో ఉన్నటువంటి కుజుడికి, సప్తమ స్థానంలో ఉన్నటువంటి కేతువుకి తప్పక అభిషేకం అది చేయించండి. కొంతవరకు మీ జాతకంలో ఉన్నటువంటి దోషం తగ్గేదానికి అవకాశం ఉంటుంది. నెక్స్ట్ గుంటూరు నుంచి శ్రీరామ్మూర్తి గారు కాల్ చేస్తున్నారండి. శ్రీరామ్మూర్తి గారు మేడం నమస్తే అండి. డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. మా పాప మేడం చెప్పండి. 13/8/94 అండి. 13/8/94. టైం చెప్పండి. 2:20 మేడం. ఎప్పుడండి? మధ్యాహ్నం 2:20. ఓకే, ఏ ఊర్లో పుట్టిందండి మీ పాప? గుంటూరు మేడం. గుంటూరు. ఏం తెలుసుకోవాలండి శ్రీరామ్మూర్తి గారు? మా పాప మ్యారేజ్. పాప లగ్నం వచ్చేసండి వృచ్చిక లగ్నం, రాశి వచ్చేసి ఇది తులారాశి, నక్షత్రం స్వాతి, నక్షత్రం 3వ పాదం. లగ్నం నుంచి 4వ ఇంట్లో శని వక్రించి విద్యాస్థాన గృహ మాతృస్థానంలో చాలా చక్కగా బలంగా కూర్చొని ఉన్నాడు. దీన్ని శాసమహాపురుషయోగం అంటాం. 6వ ఇంట్లో కేతు, అష్టమ కుజుడు ఉన్నాడు. లగ్నాధిపతి అష్టమంలో ఉన్నాడు. ఇది కుజదోషంగా పరిగణలోకి తీసుకోబడుతుంది. అలాగే సప్తమాధిపతి అయినటువంటి శుక్రుడు లాభంలో ఉన్నప్పటికీ కూడా నీచ స్థితి కలిగి ఉంది కాబట్టి ఇక్కడ జాతకంలో ఈ కుజదోషానికి తప్పక పరిహారం చేయించండి. వైవాహిక జీవితం చక్కగా ఉంటుంది. ప్రస్తుతం గురు మహాదశలో రాహు యొక్క అంతర్దశ 2017 మే 11వ తారీఖు వరకు ఉంటుంది. ఆ తర్వాత శని మహాదశ, ఇది అద్భుతంగా ఉంటుంది. అంటే 2017 మే తర్వాత మీరు వివాహం చేసినట్లయితే ఈ పాప జాతకంలో 7.5 సంవత్సరం శని కూడా అయిపోతుంది. అప్పుడు ఈ శని మహాదశ గొప్పగా యోగిస్తుంది. కాబట్టి 2017 మే తర్వాత వివాహం చేస్తే ఈ పాప జాతకానికి బలం చేకూరి చాలా బాగుంటుంది. నెక్స్ట్ గుంటూరు నుంచి సుందరి గారు కాల్ చేస్తున్నారండి. సుందరి గారు నమస్తే అండి. డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 27/7/1996. టైం చెప్పండి. సాయంత్రం 4 గంటలకు పొన్నూరులో పుట్టింది. ఓకే, ఏం తెలుసుకోవాలండి? అమ్మాయి చదువు గురించి అని ఒక మ్యారేజ్ గురించి. ఓకే, లగ్నంలో గురువు ఉన్నాడమ్మా. ధనుర్లగ్నం ఏమిది. రాశి వచ్చేసి తులారాశి, నక్షత్రం విశాఖ, నక్షత్రం 3వ పాదం. లగ్నంలో గురువు వక్రించి విద్యాస్థానంలో శని కేతువుల యొక్క కలయిక. ఇది కొంత జాగ్రత్తగా ఉండవలసినటువంటిది. శని విద్యాస్థానంలో శని కేతువుల కలయిక. పంచమంలో అధిపతి అయినటువంటి కుజుడు సప్తమంలో దోషంలో ఉన్నాడు. 6వ ఇంటికి అధిపతి శుక్రుడు 6వ ఇంట్లో, అలాగే అష్టమంలో రవి బుధులు ఉన్నారు ఇక్కడ. అయితే సప్తమాధిపతి అష్టమంలో ఉండటం కూడా దోషాన్ని ఇస్తుంది. తర్వాత దశమ రాహు, లాభంలో చంద్రుడు. ఇక్కడ కుజ దోషానికి అలాగే బుధుడు అష్టమంలో ఉన్నాడు. సప్తమాధిపతి అయి అష్టమంలో ఉండటం వలన అది ఇబ్బంది కలుగజేస్తుంది. కాబట్టి తప్పకుండా శనికి, బుధుడికి, కుజుడికి ఇక్కడ నవగ్రహాల్లో చక్కగా అభిషేకం చేసి పూజ చేయించండి. తర్వాత ఈ జాతకానికి ఇప్పుడు శని మహాదశలో రాహు యొక్క అంతర్దశ జరుగుతుంది కాబట్టి ఈ పాపకు ముందుగా ఉద్యోగం ఉన్నది, ఆ తర్వాత వివాహం. కాబట్టి ముందుగా ఈ 3 గ్రహాలకి పరిహారం చేయిస్తే బాగుంటుంది. నెక్స్ట్ ఆదిత్య గారు కాల్ చేస్తున్నారండి. ఆదిత్య గారు హలో అండి. నమస్తే అండి. డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 31/7/1994. 31/7/1994. టైం చెప్పండి. 94 84 94. ఓకే. టైం చెప్పండి. మార్నింగ్ 4:30. ఏ ఊర్లో పుట్టారండి? మంచిపాడు. ఏం తెలుసుకోవాలి ఆదిత్య గారు? నా స్టడీస్ గురించి, వాటి గురించి. ఓకే, ఇక్కడ వచ్చేసమ్మా లగ్నం వచ్చేసి మీది మిథున లగ్నం, రాశి వచ్చేసి
మేషరాశి నక్షత్రం భరణి నక్షత్రం 2వ పాదం. లగ్నంలో బుధుడు చాలా చక్కగా ఉన్నాడు, చాలా తెలివైనటువంటి వాడివి. దీన్ని భద్రమహాపురుష యోగం అంటాం, అద్భుతమైనటువంటి యోగం. జాతకంలో కుటుంబ స్థానంలో రవి, అలాగే 3వ ఇంట్లో సహోదర స్థానంలో శుక్రుడు, పంచమంలో గురువు, అలాగే రాహు, 9వ ఇంట్లో శని వక్రించి, తర్వాత జాతకంలో చంద్రకేతువుల కలయిక లాభంలో, 12వ ఇంట్లో కుజుడు దోషంలో ఉన్నటువంటి జాతకం. ఇక్కడ ఈ కుజు దోషం ఉంది. తప్పకుండా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయానికి వెళ్ళటం మంచిది. మాతృస్థానాధిపతి, విద్యాస్థానాధిపతి అయినటువంటి వాడు బుధుడు లగ్నంలోనే ఉన్నందువలన నీకు అమోఘమైనటువంటి యోగం ఉంటుంది. తల్లి చాలా కష్టపడి మిమ్మల్ని చక్కగా పైకి తీసుకొస్తుంది. ఇక్కడ జాతకంలో వృత్తి స్థానాధిపతి అయినటువంటి గురువు, అంటే ఉద్యోగానికి అధిపతి అయినటువంటి గురువు రాహుతో ఉండటం వలన ఇబ్బందులు కలుగుతాయి. కాబట్టి కుజదోషము, ఈ రాహు ఇబ్బంది కలిగించకుండా గురుచండాల యోగం ఉన్నందువలన తప్పక నువ్వేం చేయాలంటే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి గుడికి క్రమం తప్పకుండా వెళ్తూ ఉండు. దానివలన నీకు మంచి జరుగుతుంది. ఈ డిసెంబర్ 26 నుంచి చంద్రమహాదశలో గురువు యొక్క అంతర్దశ వస్తుంది. అక్కడి నుంచి నీకు బాగుంటుంది. నెక్స్ట్ గుంటూరు నుంచి విజయలక్ష్మి గారు కాల్ చేస్తున్నారండి. విజయలక్ష్మి గారు నమస్తే అండి, గురువు గారండి. డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 13/9/1979 అండి. టైం చెప్పండి. ఉదయం 11 గంటలకి. ఏ ఊర్లో పుట్టారండి? కొవ్వూరండి, పశ్చిమ గోదావరి జిల్లా కొవ్వూరండి. ఓకే, ఏం తెలుసుకోవాలి విజయలక్ష్మి గారు? ఆ గురువు గారు, అది షష్టమాధిపతి అష్టంలో ఉన్నాడు కదండి. ఇప్పుడు నాకు ఏం దశ నడుస్తుంది, వచ్చే కుది దశ ఎలాగుంటుంది? నా సప్తమాధిపతి నీచ స్థితిలో ఉన్నాడు కదా, ఎలా ఉంటుంది? బాగా వస్తుంది. అది మా పిల్లల విషయం కొంచెం చెప్పండి. పిల్లల వల్ల నాకు బాగుంటుంది. మీ విడాకులది ఏమైందమ్మా? విడాకులు ఏం లేదండి, ఇంకా బాగానే ఉంది. జాగ్రత్తగా ఉండటం మంచిది. ఎందుకంటే కుజదోషం ఉన్నది. ఇక్కడ సప్తమాధిపతి నీచ స్థితిలో ఉన్నాడమ్మ విజయలక్ష్మి గారు. అందులో కుజుడు అష్టమంలో ఉన్నాడు. కాబట్టి కుజదోషం ఉన్నది. అందులో చంద్రుడు సప్తమంలో ఉచ్చులో ఉన్నాడు, అది పర్వాలేదు. తర్వాత దశమ స్థానంలో పంచగ్రహ కూటమి ఉంది. అది గురువు, రాహు, శని, రవి, బుధుల యొక్క యోగం ఉన్నది. ఈ శుక్రుడు నీచంలో ఉండటం సప్తమాధిపతి, కానీ సప్తమంలో చంద్రుడు ఉచ్చులో ఉన్నాడు. కాబట్టి భయపడాల్సిన అవసరం లేదు. గురు మహాదశలో కుజుడు యొక్క అంతర్దశ వస్తుంది. ఈ గురువు దశమంలో ఉండటం, కుజుడు అష్టమంలో ఉండటం. కాబట్టి ఈ అష్టమంలో ఉన్నప్పుడు కుజుడు ఆరోగ్య స్థానాధిపతి. అష్టమంలో ఉన్నప్పుడు కుజుడు అష్టమంలో అదే వేరే గ్రహం అన్నట్టయితే 6వ స్థానానికి అధిపతి 8వ ఇంట్లో ఉన్నట్లయితే అది గొప్పగా యోగిస్తుంది. కానీ ఇది కుజగ్రహం అవటం వలన అష్టమంలో దోషాన్ని ఇస్తుంది. దానివలన హెల్త్ వైజ్గా కొద్దిగా ఇబ్బంది కలిగజేసేదానికి అవకాశం ఉంటుంది. అందులో పంచమాధిపతి అయినటువంటి గురు జాతకంలో దశమంలో రాహుతో శనితో కూడా ఉండటం, ఇక్కడ ఆ దశలో కుజుడి యొక్క అంతర్దశ వచ్చినప్పుడు పిల్లల వల్ల కొంత ఇబ్బంది తప్పకుండా కలుగుతుంది. కాబట్టి గురు దక్షిణామూర్తిని సేవించటం, అలాగే ఈ కుజుడు అధిదేవత అయినటువంటి హనుమంతుడిని కానీ లేదా సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని కానీ చక్కగా సేవించుకోవటం వల్ల మీకు బాగుంటుంది. ఓకే గురుగారు, కాలర్స్ అడిగిన జాతక సమస్యలకి జన్మకుండలి కార్యక్రమం ద్వారా చక్కటి పరిష్కారాలు తెలియజేశారు. ధన్యవాదాలు. నమస్తే అమ్మ. ఇక ఇది వాళ్ళ జన్మకుండలి కార్యక్రమం. రేపటి కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్తే.